నమోదైంది. గత వారం రోజుల క్రితం చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో చనిపోయిన కోళ్ల నమూనాలను భోపాల్ హై సెక్యూరిటీ ల్యాబ్కు పంపగా కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయినట్లు నిర్ధారణ జరిగింది. సంఘటనా స్థలం నేలపట్లకు జిల్లా పశు వైద్య అధికారులు, ఆర్డీఓ, పోలీసులు, వైద్య అధికారులు చేరుకొని కిలోమీటర్ పరిధిలో ఆంక్షలు విధించారు. గ్రామంలో గల 6 కోళ్ల ఫారంలను శానిటేషన్ చేయించారు. రాకపోకలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామంలో గల 6 కోళ్ల ఫారాలను సీజ్ చేసి 3 నెలల వరకు వాటిని ఓపెన్ చేయొద్దని యజమానులకు చెప్పినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో గత వారం ఎఫెక్ట్ అయ్యి చాలా చనిపోతే వాటిని శాంపుల్స్ని భూపాల్ హై సెక్యూరిటీ ల్యాబ్ పంపించడం జరిగింది. నేను జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ పి జానని మాట్లాడుతున్నాను. అది రిజల్ట్ పాజిటివ్ రావడం జరిగింది. దాని కొరకు మేమంతా ఇక్కడ ఏంటంటే ఇన్ఫెక్టెడ్ జోన్ అని, సర్వేలెన్స్ జోన్ అని ఒకటి క్రియేట్ చేసినాం. ఇన్ఫెక్టెడ్ జోన్ అంటే 1 కిలోమీటర్ వరకు పరిధి వరకు ఇన్ఫెక్టెడ్ జోన్. ఈ ఇన్ఫెక్టెడ్ జోన్లో బర్డ్స్ లేవు. ఈ కమర్షియల్ ఫార్మ్స్ కానీ, బ్రాయిలర్స్ కానీ ఇవన్నీ లేవు, బ్రాయిలర్స్ ఏం లేవు. వీటిని దాని కొరకు ఏంటంటే ఇట్లా వదిలిపెట్టకుండా దాన్ని శానిటైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఫార్మ్స్ అన్నిటిని, ఎంటీ ఫార్మ్స్ ఉన్నటిని శానిటైజ్ చేస్తున్నాం. 4% ఫార్మాలిన్ తోటి అవుట్ సైడ్, 2% హైపోక్లోరైడ్ తోటి షెడ్ లోపల మేము శానిటైజ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఆర్డీఓ గారు కూడా వచ్చిండు. ఇక్కడ జిల్లా పశు వైద్యాధికారి, మా డాక్టర్స్ బృందం అంతా ఇక్కడికి వచ్చాం. మాజీ డిహెచ్ఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్లస్ ఇక్కడికి వచ్చి అన్ని షెడ్లకు కూడా శానిటైజ్ చేసినాం. తర్వాత ఇప్పుడు లాక్ కూడా చేస్తున్నాం. వీటిని ఒక 3 months వరకు కూడా ఓపెన్ చేయలేం. మళ్ళీ ఫర్దర్ ఈ యొక్క ఇన్ఫ్లేమ్ ఇది కాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఊళ్ళోకి రావటం కూడా వేరే వాహనాలు, ఎగ్స్ కానీ, చికెన్ కానీ ఇట్లాంటి వాహనాలు రావటం కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టడం